హాయ్ వెల్కమ్ టు ట్రెండీ టీవీ. వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాల్లోకి అడుగు పెట్టనుండటం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి వైఎస్ కుటుంబం వల్లే మళ్లీ పూర్వ వైభవం దక్కుతోందని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే షర్మిల కాంగ్రెస్ కి పూర్వ వైభవం తీసుకురాగలదా అనేది అసలు ప్రశ్న. ఏపీలో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తానని షర్మిల అంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఏపీ కాంగ్రెస్ కి సంబంధించి ఎలాంటి బాధ్యతను స్వీకరించని షర్మిల మరో 2 నెలల్లో జరగనున్న ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతుందంటే ఇప్పుడు పెద్దగా ప్రభావం ఉండదు అనే సమాధానం వినిపిస్తుంది. రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ప్రజల ఆగ్రహంతో ఏపీలో కాంగ్రెస్ పునాదులే కూలిపోయాయి. ఇప్పుడు షర్మిల వచ్చినా పెద్దగా చేసేదేముండకపోవచ్చు. అయితే కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టడంతో ఆ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో ఆశలు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల ద్వారా ఓ ప్రయత్నం చేస్తుంది. అయితే ఉనికి కోల్పోయి వెంటిలేటర్ పై ఉన్న కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల జీవం పోస్తే ఛాన్స్ ఉంది. అయితే ఉనికి కోల్పోయి వెంటిలేటర్ పై ఉన్న కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల జీవం పోసే ఛాన్స్ అయితే పెద్దగా కనిపించడం లేదు. వైఎస్ఆర్ మరణాంతరం పరిణామాల్లో ఆయన కుటుంబం కాంగ్రెస్ పార్టీకి దూరమైంది. అయితే ఇప్పుడు సడన్ గా షర్మిల కాంగ్రెస్ లోకి వెళ్లడాన్ని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది కీలకమే. అన్న జగన్మోహన్ రెడ్డితో విభేదించి తెలంగాణలో వైఎస్ఆర్టీపీని ఏర్పాటు చేసిన షర్మిల అక్కడ విఫలమయ్యారు. 3800 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసినా ఫలితం లేకుండా పోయింది. తెలంగాణలో వైఫల్యాన్ని గుర్తించిన షర్మిల ఎన్నికల రంగంలోకి దిగకుండానే చేతులెత్తేశారు. ఆమె తెలంగాణ రాజకీయాల్లోనే క్రియాశీలకంగా ఉండాలని కోరుకున్న కాంగ్రెస్ హైకమాండ్ ఆంధ్రప్రదేశ్ కి వెళ్లమని చెప్పింది. ఏపీలో షర్మిలను ఒక బాణంగా ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం చూస్తోంది. అయితే పార్టీ భావిస్తున్నట్టు షర్మిల ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సాధించేది ఏమి ఉండకపోవచ్చు. గత కొంతకాలంగా షర్మిల వ్యూహాలను గమనిస్తే రాజకీయాల్లో ఉన్న ఒక సామెత నిజమేనా అనిపించక మానదు. రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలుండవని అంటారు. షర్మిల అడుగులు అలానే ఉన్నాయనే వారు లేకపోలేదు. అసలు ఆంధ్రప్రదేశ్ ను వదిలేసి తెలంగాణ ప్రాంతాన్ని ఎంచుకోవడం షర్మిల మొదటి రాజకీయ తప్పిదం. ఇప్పుడు ఆంధ్ర ప్రజల దగ్గరికి వచ్చి రాజన్న బిడ్డని అంటే ఆదరిస్తారా అంటే కష్టమే. తెలంగాణలో వచ్చినట్టే ఏపీలో కూడా మంచి రోజులు వస్తాయని కాంగ్రెస్ ఆశించడమే తప్ప అందుకోసం చేస్తున్న కృషి శూన్యం. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో పిసిసి అధ్యక్షులుగా 3 మార్చిన కాంగ్రెస్ ఏ మాత్రం పుంజుకోలేదు. ఇప్పుడు షర్మిల వచ్చి చేసేదేముంటుందని కాంగ్రెస్ శ్రేణులే ప్రశ్నించే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారింది. మరి షర్మిల కాంగ్రెస్ ని నడిపించడానికి నిధుల సమస్య రావచ్చు. అయితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఇతర విభజన హామీల అంశం ఆధారంగా షర్మిల ప్రచార సరళి ఉండొచ్చు. షర్మిలకు ఎలాంటి బాధ్యతలు అప్పగించినా 100 రోజులలో జరుగున్న అసెంబ్లీ ఎన్నికలలో ఆ అద్భుతం సృష్టిస్తారనుకోవడం అత్యాశే అవుతుంది. వైఎస్ఆర్ కూతురిగా ఆమెను ప్రజలు ఆదరిస్తే వ్యక్తిగతంగా ఆమె గెలవచ్చేమో, అంతకుమించి ఏమి జరగదు. ఒకవేళ వైఎస్ జగన్ తో గొడవలుంటే సానుకూలంగా పరిష్కరించుకుంటే బాగుండేది. అన్నను బ్లాక్ మెయిల్ చేసే పద్ధతిలో రాజకీయంగా ఏదో ఆవేశంగా నిర్ణయాలు తీసుకుంటే ఆమెకే నష్టం. జగన్ చెల్లిగా షర్మిలను ముందు వరుసలో నిలబెట్టి ప్రత్యర్థులు గేమ్ ఆడొచ్చు. అయితే దాని వలన షర్మిలకు ఉపయోగం ఏంటి? ఇప్పటికే తెలంగాణలో గౌరవాన్ని పోగొట్టుకుంది. ఇప్పుడు ఏపీలోనూ అదే పరిస్థితి ఎదురవుతుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.